మనకు అక్కడ ఆపింది ఎంట్రీ రోడ్ పాస్ అంట 10 రూపాయలు తీసుకుంటే అంతే, ఏం లేదు. ఇటు నుంచి ఇంకా 79 కిలోమీటర్స్ ఉంది, కాకపోతే వర్షం ఫుల్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమైనా చెప్పాలా? ఓకే, థ్యాంక్ యూ. చాలా వస్తున్నాయి వాటర్ అయితే, ఇంకొచ్చినప్పుడు ఇక్కడి వరకు వస్తుంది అనుకుంటా, అందుకే ఆ రోడ్ అక్కడి వరకు జనాల కోసం ప్యాక్ చేసిర్రు. ఏందిరా నాయన ఈ ట్రాఫిక్, కాలిపీలి వచ్చినాయి. వాటర్ ఫాల్స్ అనుకుంటూనే ఉన్నా, అందుకే వాటర్ ఫాల్స్ స్కిప్ చేద్దాం అంటే మా వాళ్ళు వినరు. పోవాలి వాటర్ ఫాల్స్, పోవాలి. నాజిబ్ భాయ్ కూడా అంతే, పోవాలి వాటర్ ఫాల్స్. ఏంది ఈ ట్రాఫిక్లో బండి ఏడబెడతాం? లగేజ్ ఉంటుందా పోతుందా? ఈ లగేజ్ అంతా తీసుకుపోయి ఏడబెట్టాలి. నాకేమో మొత్తం తడిచిపోయింది లోపల, ఎండ లేదు కానీ అగడు ఫుల్ ఉంది. వర్షం వస్తుందో రాదో అది పక్కన పెట్టింది సార్, తర్వాత సంగతి. మబ్బులు అయితే ఉన్నాయి కానీ లోపల మొత్తం తడిచిపోయి నాకే చిరాకు దొబ్బుతుంది. అసలు ఎట్లా ఉందంటే చీకటి, ఈ బట్టలు మొత్తం ఇప్పించి బైక్ మీద కూర్చోవాలనిపిస్తుంది, అట్లా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆడ బండి పెట్టి ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి పోనీ ఛాన్స్ లేదు, కిందికి దిగి ఎక్కేలోపు తెల్లాడుతుంది. అప్పటిలోపు బండి కూడా ఎవడో తెల్లారుతాడు. బండి పక్కన పెట్టు, ఎన్ని బండ్లు నాకు నా బండికి ఏం కాదు కానీ లగేజ్ తోటి వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు మున్నార్కి అయితే పెట్టిన మ్యాప్ 4 hours చూపిస్తుంది, తిరిగి పోవాలి చుట్టూ. ఇటు నుంచి ఉంది రూట్, ఇటు నుంచి పోతే ఏమో నాకు తెలిసి 10 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు, కానీ మొత్తం తిరిగిపోవాలి. ఇప్పుడు రూట్. మా ఇక్కడ వెహికల్ ఖరాబ్ అయిందా? అవింది మంచి బండి. ఇలాంటి టైంలో ఇలాంటి దగ్గర బైక్ కార్ ఆగితే ఏం సంగతి? ఏం లేదు సంగతి, అందరు తిట్టుకుంటుంటారు, లేట్ అవుతుంటుంది, వర్షం పైన దంచి కొడుతుంది. ఇప్పుడు D2D ఏంది, ఏ బండి పల్సరా? పోరి మీకోసం ఆడ ఫుల్ పార్కింగ్ ఉంది, ఈడ ఉంది ఫ్రీగా పార్కింగ్. కానీ ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది, ఒకటి పట్టుకోనిక, ఏదో ఒకటి పట్టుకోనిక. వద్దు, వాళ్ళ తర్వాత టైం చూసుకొని ఎప్పుడైనా వద్దాం ఇలాంటి వాటర్ ఫాల్స్కి, దానికి దేనికి. ఇప్పుడైతే ఇంత లగేజ్ వేసుకొని మొత్తం ఈ సంసారం పెట్టుకొని పోవాలంటే కుదరని పని. ఇంకా స్కిప్ వాటర్ ఫాల్స్. ఇదే చూడండి మొగధీర అంటున్నా, బాహుబలి సినిమాలో వాటర్ ఫాల్స్ వచ్చింది కదా, పైనుంచి బొమ్మ పడుతుంది కదా, అనుష్క ముఖంది మాస్క్ పడుతుంది కదా, ప్రభాస్ దాన్ని తీసుకొని పైకి వెళ్ళి సమ్మన్నతో కలుస్తారు కదా. మళ్ళీ నేను పోతే నాకు కూడా ఏదైనా దొరికింది అనుకో, మళ్ళీ నేను పైకి ఎక్కాలి. ఆ పైకి ఎక్కిన తర్వాత అక్కడ అంటే తమన్నా ఉండే, మరి ఇక్కడ ఏ ఉందో, మరి మంచిగా ఉందో చెడ్డగా ఉందో అమ్మాయి, మరి అది మొత్తం రిస్క్ అవసరం అంత పైకి. ప్రభాస్ కాబట్టి ఎక్కిండు, ప్రభాస్ అన్న లెక్క నేను లేను కదా. అవన్నీ గుట్టలు పుట్టలు చెట్లు దాటిపోవాలంటే నా వల్ల కాదు, అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నా. వద్దు నాకు తమన్నా వద్దు, ఎవరొద్దు. రివర్స్ గేర్. మనోడు ఎవరో బెంగళూరులో ఉంటాడంట, కలిసిండు. టీజీ వెహికల్ చూడక ఎన్ని రోజులు అవుతుంది చూడండి, తెలంగాణ కొత్త వెహికల్ అటుంది, టీజీ అని వచ్చిందంటే. నన్ను చూసి తెలంగాణ వెహికల్ అని చూసి ఆపిండు. ఇక్కడనే ఉంటాడంట, చాలాసార్లు వస్తుంటాడంట, పోతుంటాడంట. మనకైతే కలిసి ఒకటి ఎట్లా మున్నార్కి వెళ్తున్నాం అంటే ఇట్లా మ్యాప్ అయితే పెట్టినా అంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకో, చక్కగా అదే రూటు, షార్ట్ కట్ అది అన్నాడు. సరే మనకు షార్ట్ కట్లే కావాలి ఇప్పుడు, ఎందుకంటే లాంగ్ కట్లు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ముందర మల్కపార అని ఉంటుంది, ఆ మల్కపార దగ్గర నుంచి వెళ్ళొచ్చు, కాకపోతే రూట్ లేదు అక్కడ. మస్తు ఉంటుంది మల్కపార అని, నేను కూడా చూసిన, కాకపోతే మనకి లేదు, టైం లేదు, సిచ్యువేషన్ లేదు, ఖరాబ్ ఉంది. ఇప్పుడు చూసారు కదా, వాటర్ ఫాల్సే చూడలేకపోయినా, అలాంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏది అడిగేయద్దు. ఇప్పుడు మల్కపార నుంచి అసలు మ్యాప్ చూపించట్లేదు, మున్నార్కి రూట్ ఉంది అంటుండు మనోడు. మరి లేనప్పుడు ఏం చేయాలి, సప్పుడు చేయకుండా వెళ్ళిపోవాలి రిటర్న్లో. మళ్ళీ అక్కడ పోయి ఇరుక్కున్నాం అనుకో బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుందంట మరి వాటర్ పార్క్ దగ్గర నుంచి, ఆ బ్రిడ్జ్ దాటిపోయినా లేదా తెలియదు అంటుండో, చూద్దాం. బ్రిడ్జ్ వచ్చిందంటే ఓకే, ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోదాం. ముందరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అంట, మనోడు ఆడదాకా చూపిస్తా అంటే ఓకే చూపించండి. మనకు ఇలాంటి మంచి వాళ్ళు చాలామంది దొరుకుతూనే ఉంటారు ఇక్కడ, మన అదృష్టం అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జాగ్రత్త, ఇక్కడ మొత్తం యానిమల్స్ రోడ్డు మీదకి వచ్చేస్తుంటే జాగ్రత్త అంటాడు. మనకు కావాల్సింది అలాంటిదే కదా, ఎందుకైనా మంచిది చెప్తుండు. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా, మనం అంటే ఏదో కానీ కొంతమంది ఉంటారు కదా, అతను చెప్పాలి, అతనికి తెలుసు కాబట్టి చెప్పాలి అని అతని బాధ్యత చెప్తుండు మనకేదో. కానీ మనకి కావాల్సిందే యానిమల్సే, ఎందుకంటే అసలు రే మీద పడుతుంది. అసలు మనకి ఏంటంటే అసలు చూపియక మీకు నేనైతే తల్లడిల్లిపోతున్నా.
ఇప్పుడు మీకు చూపించాల్సిన అవసరం వచ్చేసింది, అవకాశం వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తినలేదు, తినాలి. ఏం తినాలి ఏమో నాకేం అర్థమవుతలేదు. అక్కడి వరకు అయితే వస్తాడంట మన కోసం. అయితే రిస్క్ తీసుకుంటుండు బ్రదర్. ఇది లెఫ్టా? ఓకే రైట్. ఇక్కడ అయితే మరి ఆపుతున్నారు, చెప్పిపోవాలా చెక్ పోస్ట్. ఓకే, ఇక్కడ ఏమైనా చెప్పాలా? ఓకే, థ్యాంక్ యూ. ఏమో చెప్పాలంటుంది, ఆపుతుండు మనోడు. ఏం అడుగుతాడో చూద్దాం. చూడండి, ఇప్పుడైతే ఫారెస్ట్ నుంచి మున్నార్కి వెళ్తున్నాను. మనకు అట్లా చూపించింది కదా రోడ్డు. ఒక తెలుగు అతను కనిపించి ఏం చెప్పిండంటే, ఇక్కడ నుంచి రోడ్డు ఉంది బ్రదర్, ఇక్కడ నుంచి వెళ్ళదా అని. ఇక్కడ వరకు వచ్చి చెక్ పోస్ట్ దగ్గర చూపించి వాళ్ళతో మలయాళంలో మాట్లాడి, మన తెలుగు అతనికి మలయాళం కూడా వస్తుంది, ఆ మలయాళంలో మాట్లాడేసి నాకైతే రోడ్ పాస్ ఇప్పించి, అంటే 10 రూపీస్ రోడ్ పాస్ అంటే ఇక్కడ ఛార్జ్ తీసుకుంటారు వాళ్ళు. ఆ ఛార్జ్ ఇప్పించేసి నాకైతే పంపించేసిండు. చూడండి మొత్తం అడవి ఎలా ఉంది. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ, ఈ అడవిలంగా వెళ్తున్నాను. పైన వర్షం పడుతుందని రైన్ డ్రెస్ అయితే వేసిన. ఫుల్ వర్షం పడ్డది ఇందాక, ఇప్పుడు ఆగింది, మళ్ళీ ఎండేళ్ళింది, మళ్ళీ చినుకులు పడుతున్నాయి. మరి ఏందో తెలియదు. అడవిలో ఎట్లా ఉంటుందో తెలుసే కదా మీకు. ఇప్పుడైతే మనం వెళ్దాం, ఏమేమి కనిపిస్తాయో జంతువులు చూద్దాం. యానిమల్స్ వస్తాయి బ్రో రోడ్ మీద, చాలా జాగ్రత్త అని చెప్పిండు. మరి మెన్షన్ చేసిండంటే ఏదో ఉంటుంది, చూద్దాం ఎట్లా ఉంటుందో. మనకు అక్కడ ఆపింది ఎంట్రీ రోడ్ పాస్ అంట, రోడ్ పాస్ అంట. 10 రూపాయలు తీసుకుంటే అంతే, ఏం లేదు. కానీ ఇక్కడ యానిమల్స్ వస్తాయంట, వర్షం పడ్డది, ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఏమైనా వస్తాయా లేదా చూద్దాం. కానీ పెద్ద పెద్ద యానిమల్స్ వస్తే ఎట్లా ఫేస్ చేయాలి? కాకపోతే నేనేం తినలేదు, అది వచ్చింది మైనస్. మరి ముందర ఏమైనా దొరుకుతుందా లేదా తెలియదు. షాప్ అయితే ఏముండవు అనుకుంటా, ఎందుకంటే అడవి కదా, ఏది ఉండదు. అక్కడనే ఆగి తిని వస్తే అయిపోయేది. నేను తొందరలో వచ్చేసిన. అంటే రూట్ చూపిస్తుంది కదా, అతనికి ఎందుకు లేట్ చేయాలి? మనకు హెల్ప్ చేసినప్పుడు మనం వెనకంగా వెళ్ళిపోవాలి తప్ప, నేను వస్తున్నా ఆగు, అది చేస్తా ఇది చేస్తా అని అట్లా చెప్తే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చూపించిన తర్వాత పాస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి పోయేది ఉండే, కానీ ఇంకా ఎందుకు అని వచ్చేసిన. చూద్దాం, ముందర ఏమైనా దొరికితే తిందాం, లేదంటే ఇంకా మనకు అలవాటే కదా, నో ప్రాబ్లం. కంటిన్యూ. ఇంకోటి ఏంటంటే బ్రదర్ది మలయాళమే అంట, తెలుగు వస్తుంది, మలయాళం మాట్లాడుతుంటూ, 2 మాట్లాడుతుండు. ఇక్కడనే అంట, కాకపోతే ఖమ్మం ప్రాపర్ అన్నాడా, ఖమ్మం వాళ్ళు అన్నారా, ఇది అర్థం కాలేదు. ఖమ్మంలో ఉంటున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా ఏదో అన్నాడు, కానీ మలయాళం మాట్లాడుతుండు బాగానే. ఇట్లా మలయాళం నాకు నిజంగా నిన్నటి నుంచి మలయాళం నేర్చుకోవాలని ఉంది. ఎందుకు అంటే మలయాళం అసలు ఎవ్వరికి అర్థమవుతుంది లేదు తెలుసా, సపరేట్ ఇది లాంగ్వేజ్, నిజంగా టోటలీ సపరేట్. నిజంగా నాకు మలయాళం నేర్చుకోవాలని పడ్డది, ఇంకా ఎట్లయినా నేర్చుకుంటా. మనకి హరియారా ఫోర్ట్ దగ్గర 2 అమ్మాయిలు కలిసిరు కదా, అలా ఒక అమ్మాయి నేర్పిస్తున్నది, ఆ అమ్మాయితో పాటు నేర్చుకుంటా చిన్నగా. ఇక్కడ మళ్ళీ పాస్ అంట, 10 రూపాయలు తీసుకోండి మన దగ్గర. ఇందాకేమో అక్కడ 10 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు. ఆల్రెడీ తీసుకున్నారా భయ్ ఆడ అంటే, ఎత్తర పుత్త అంటుండు. ఏం అర్థమవుతలేదు నాకు, ఆ పుత్త ఏందో పిత్త ఏందో నాకేం అర్థమవుతుంది. నా భాష ఆయనకు అర్థమవుతలేదు, ఆయన భాష నాకు అర్థమవుతుంది. ఇంకా 10 రూపాయల దగ్గర పోయేదేముంది అని తీసేసుకున్నా. ఎందుకు అసలు ఏంది తెలుస్తలేదు నాకు. ఈ ఫారెస్ట్లో ఎంట్రీ కోసమా మరి ఏంది? దాని మీద అయితే ఏదో రోడ్ పాస్ అని ఉంది అంతే. దాని మీద ఈ ఫారెస్ట్లో తిరుగుతున్నందుకు ఛార్జ్ చేస్తారేమో మరి 10 రూపీస్. ఇక్కడ చూడండి, చెట్లకు అన్ని కవర్లు కట్టి దాని నుంచి ఏదో రసం తీస్తుర్రు. అసలు ఏంది అనేది నాకేం అర్థమవుతలేదు. ఏదో సినిమాల స్కామ్ నడుస్తుంటుంది కదా, చెట్లలో అది చేస్తారు ఇది చేస్తారని, అలాంటి స్కామ్ లెక్క. ఈ రోడ్డు బాగాలేదు, దీనికి 10 రూపాయలే. ఇంకో కవర్ కనిపిస్తుంది కదా, కవర్ కప్పారు దాని మీద వర్షం నీళ్ళు పడకుండా. అదేదో చిప్పల మొత్తం దాని ఏదో రసం బ్లాక్ వెళ్తుంది. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా అన్నీ అవే. మరి అసలు దేంది చెట్టు ఏంది, దీని నుంచి ఏమైనా మెడిసిన్ తయారవుతుందా లేకుంటే ఏమైనా పనికి వస్తుందా ఏంది అనేది తెలుస్తలేదు. ఇక్కడ ఫారెస్ట్లో ఒక షాప్ అయితే ఉంది, కాకపోతే అందులో తిననిక ఏం లేదు. ఒక చిన్న ఫ్రూటీ దొరికితే తాగేసిన. ఇక్కడ చూడండి వాటర్ ఫుల్ అయిపోయినాయి. ఇదేదో నది లెక్క ఉంది. నదేనా ఏంది అసలు? సముద్రం టచ్ అయిందా ఏమన్నా? సముద్రం లేదనుకుంటా, సముద్రం ఎక్కడనో వెళ్ళిపోయింది, చాలా దూరం ఉంది సముద్రం. సముద్రం కాదు ఇది, వర్షం పడితే నిండుతుంది కదా అలాంటి నది అన్నట్టు ఇది నాకు తెలిసి. సూపర్ ఉంది, అందరు చేపలు పడుతుర్రు, ఈత కొట్టేటోళ్ళు ఈత కొడుతుర్రు. బాబా కేరళ అందాలంటే ఇవే అసలు. ఎంత నీట్గా ఉంది చూడండి వాటర్.
ఇటు నుంచి ఇంకా 79 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే వర్షం ఫుల్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే నా ఫోన్ అయితే తీసేసిన, లొకేషన్ పెట్టింది, ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్ కాదు, ఆండ్రాయిడ్ ఫోను. ఇప్పుడైతే ఇట్లనే ఇంకా కళ్ళు మూసుకొని పోతూనే ఉండాలి. ఈ బస్సులో అయితే ఓవర్ స్పీడ్ వస్తుర్రు. ఇక్కడ కొంచెం తగ్గింది వర్షం, వెనకైతే ఫుల్ ఉండే వర్షం. మళ్ళీ ఆగి అక్కడ మ్యాప్ చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయినా. అరే ఆగరాదరా భయ్, ఎందుకు కొడుతున్నావు హారన్? ఇక్కడ వర్షం వస్తుంది కనిపిస్తలేదా? ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్ ఉందంట, అక్కడ బోర్డు అయితే చూసిన, చియపారా వాటర్ ఫాల్స్ అంట. ఈ బ్రిడ్జ్ కూడా చూడండి ఎట్లా ఉంది, పైన మొత్తం మబ్బులు వచ్చినాయి కొండల పైన. బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ అనుకుంటా ఇది, ఇప్పటిది కాదు, ఎందుకంటే ఇప్పుడు ఈ మోడల్ కట్టినా ఉండవు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఈరోజు, సండే అనే మరి ఇదేందో తెలియదు. ఇంకో అందరు వచ్చిర్రు హాలిడే అని. ఇదే వాటర్ ఫాల్స్ ఎలా ఉంది చూడండి, సూపర్ ఉంది కదా వాటర్ ఫాల్స్. అయితే ఇందాక చెప్పిన వాటర్ ఫాల్స్ ఇదే. నేను అమ్మా మొత్తం ఘాట్ రోడ్లు ఎక్కేసరికి చుక్కలు కనిపించింది. పైనుంచి చాలా పైనుంచి వస్తున్నాయి. అతిరపల్లి చూడలే కానీ, ఆదిరపల్లి ఏదో అది చూడలే కానీ ఇదైతే చూస్తున్నా, చాలా పైనుంచి వస్తుంది వాటర్. అయితే ఏముంటుంది పైన వాటర్, కింద కొండ కాబట్టి పైనుంచి ఇట్లా పడుతుంటే అదొక ఆనందం. చాలా వస్తున్నాయి వాటర్ అయితే. ఇంకొచ్చినప్పుడు ఇక్కడి వరకు వస్తుంది అనుకుంటా, అందుకే ఆ రోడ్ అక్కడి వరకు జనాల కోసం ప్యాక్ చేసిర్రు. గైస్ చూడండి, ఇక్కడ రూమ్ తీసుకుందామని ఆగిన, మరి ఎంత అంటారో ఏందో అడుగుదాం ఒకసారి ఇక్కడ.